చైర్మన్ అయినప్పుడు చైర్మన్ బోర్డు ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయాల ప్రకారమే ఈ స్కూళ్ళన్నీ మొదలైనాయి. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ఈ 2000 మంది తీసేయడం వల్ల మ్యూజిక్ కళాశాల పోయింది. ఎప్పుడు కూడా ఈ సినిమా రంగంలో సంగీత రంగంలో కేవలం 1-2 సామాజిక వర్గాలే ఉంటున్నాయి. ఈ పేద సామాజిక వర్గాలు మరి ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉండడం లేదు. వాళ్ళందరికీ చిన్నగున్నప్పటి నుంచే సంగీతము, నాట్యము, సినిమా రంగము ఇవన్నీ నేర్పియాలని చెప్పేసి ఎంతో శ్రద్ధగా కేసీఆర్ గారు మ్యూజిక్ కళాశాల పెడితే, సంగీత కళాశాల పెడితే ఈరోజు ఈ 2000 మంది తీసేస్తే అది కూడా బంద్ అయిపోయింది. ఎక్కడ పోవాలి ఆ పిల్లలందరూ? రాష్ట్రం అంతా తిరిగి అత్యంత అద్భుతమైన ప్రతిభ ఉన్న విద్యార్థులను సెలెక్ట్ చేసి ఆ కళాశాలలో పెడితే ఇప్పుడు టీచర్లను తీసేసిండ్రు. అక్కడ నుంచి మ్యూజిక్ టీచర్ని తీసేసిండ్రు, డాన్సింగ్ టీచర్లను తీసేసిండ్రు, వీళ్ళందరినీ తీసేసిండ్రు. ఎక్కడ పోవాలి ఈ పిల్లలందరూ కూడా? వొకేషనల్ కాలేజెస్ గవర్నమెంట్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జీవో ప్రకారం వచ్చిన 37 వొకేషనల్ కళాశాలల్లో ఉండే సిబ్బందిని నిన్న రాత్రి నుంచి స్కూళ్ళకి రావద్దన్నారు. అక్కడ చదువుకున్న 1000 మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఏంది అంటే మా పిల్లలు గార్మెంట్ ఎక్స్పర్ట్స్ కాకూడదా? కమర్షియల్ గార్మెంట్స్ ఎక్స్పర్ట్స్ కాకూడదా? లేకపోతే వాళ్ళు టైలరింగ్ ఎక్స్పర్ట్స్ కావద్దా? వాళ్ళు ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్ కావద్దా? వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీలు సంపాదించుకోవద్దా? అందరూ కూడా ఎంపీసీ బైపీసీలే చేయాలని మిగతా వాళ్ళకి చేయకూడదా? వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్లు కాకూడదా? వాళ్ళు లాయర్లు కాకూడదా? వాళ్ళు ఇంజనీర్లు కాకూడదా? వాళ్ళు సినిమా యాక్టర్లు కాకూడదా? లేకపోతే వాళ్ళు మ్యూజిక్ టీచర్లు కాకూడదా? క్రాఫ్ట్ టీచర్లు కాకూడదా? అంటే అంతా మీ ఇష్టమేనా? ఈరోజు మొత్తం కూడా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు మొత్తం కూడా కుప్పగూలిపోయిన ఈ 2000 మందిని తీసేయడం వల్ల. ఈ 2000 మంది ఎవరో కాదు, తెలంగాణలో హాస్టళ్లలో గురుకుల పాఠశాలలో చదువుకున్న బిడ్డలే. వాళ్ళు ఎంఏలు చేసిండ్రు, బిఎడ్లు చేసిండ్రు, ఎంఏడ్లు చేసి ఎక్కడ జాబ్ మార్కెట్లో జాబులు లేనందుకు ఇక్కడ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. 10 సంవత్సరాల పాటు పనిచేసిండ్రు. వాళ్ళ కుటుంబాలని వాళ్ళ రోడ్ల మీద పడవా? ఎప్పుడైనా ఆలోచించినవా ముఖ్యమంత్రి నువ్వు? మీ పిల్లలకి ఇట్లయితే ఊకుంటావా? మీ బంధువులకి ఇట్లయితే ఊకుంటావా? ఈరోజు మరి తెలంగాణలో ఉండే వీళ్ళందరూ కూడా అసిస్టెంట్ కేర్ టేకర్ వ్యవస్థ. ఈరోజు డైనింగ్ హాల్స్, కిచెన్లలో విషాహారం తిని పిల్లలందరూ కూడా హాస్పిటల్ పాలవుతున్నారని చెప్పేసి కేసీఆర్ గారు ఆనాడు అసిస్టెంట్ కేర్ టేకర్ అనే పోస్టు సృష్టించి ఆ క్యాటరింగ్ అసిస్టెంట్ పోస్టుల స్థానంలో అసిస్టెంట్ కేర్ టేకర్లందరినీ పెట్టి ఆ స్కూళ్ళల్లో చదువుకున్న విద్యార్థులనే అక్కడ పెట్టి, మీరైతేనే అర్థం చేసుకుంటారు ఈ వ్యవస్థనని చెప్పి అక్కడ పెట్టి వాళ్ళందరినీ దాదాపు 7-8 సంవత్సరాల పాటు వాళ్ళందరినీ కూడా మరి అసిస్టెంట్ కేర్ టేకర్గా నియమిస్తే నిన్న రాత్రి వాళ్ళని కూడా ఉద్యోగాలకు వెళ్ళి తీసేసిండ్రు. మరి పిల్లలు విషాహారం తింటే వాళ్ళ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు మరి పిల్లలకు భద్రత సరిగా లేదని చెప్పి 3 షిఫ్టుల్లో వాచ్మెన్లను పెడితే ఆ వాచ్మెన్లను కూడా తీసేసిండ్రు. కరెంటు పోతుంది అప్పుడప్పుడు అని చెప్పేసి జనరేటర్లు మెయింటైన్ చేయడం కోసం, కరెంటు కనెక్షన్లు జాగ్రత్తగా చూడడం కోసం ఎలక్ట్రీషియన్లు పెడితే వాళ్ళని కూడా తీసేసిండ్రు. అంటే ఎందుకు మీకు ఎస్సీలు అంటే ఇంత కోపం? ఎందుకు మీకు ఎస్సీలు, ఈ పేద వర్గాలకు చెందిన విద్యార్థులంటే ఎందుకు అంత వివక్ష? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. ఎందుకు ఇంత కక్ష మీకు? అంటే వీళ్ళందరూ ఎప్పుడు పశువుల కాపర్లుగానే ఉండాలి, గొర్రెల కాపర్లుగానే ఉండాలి, బర్రెలు కాస్తూనే ఉండాలి అనే ఉద్దేశం మీకు? లేకపోతే బోళ్ళు దోముకుంటూనే ఉండాలనే అమ్మాయిలు అయితే ఏంది అసలు మీ ఉద్దేశం ఏంది? ఎందుకు మీరు అధికారులకు ఆదేశాలు ఇస్తలేరు? ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారా? అసలు మీకు అర్థమవుతున్నదా? మళ్ళీ మీరే అంటున్నారు గురుకుల పాఠశాల వల్ల సంబంధాలు దెబ్బతింటున్నాయి, అవి దెబ్బతింటున్నాయి, ఇవి దెబ్బతింటున్నాయి. మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్ అని మీరు ఒక దగ్గర పెట్టుకున్నారు, మళ్ళీ బట్టి విక్రమార్క పెట్టుకున్నాడు. ముందు ఉన్న స్కూళ్ళను బాగు చేయండి. ముందు ఉన్న గురుకుల పాఠశాలకు పక్కా భవనాలు ఇవ్వండి. ఖైదీలకు 83 రూపాయలు ఇస్తే గురుకుల విద్యార్థులకు రోజుకు 36 రూపాయలు ఇస్తున్నారు. ముందు వాటిని పెంచండి. ఈ విద్యార్థులకు ఈ పార్ట్ టైం టీచర్లందరినీ అర్జెంటుగా తీసుకోండి. వీళ్ళ జీవితాల బతుకుల్లో మన్ను పోయకండి. 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళందరూ ఏం కావాలి ఇప్పుడు? వాళ్ళ గురించి ఆలోచించినా మీరు ఎప్పుడన్నా? ఈరోజు అందుకొరకే మళ్ళీ రిపీట్ చేస్తున్న మన గౌరవ కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి మన శంషాబాద్లో, తర్వాత మేము దేవరకొండలో కూడా ప్రతి చోట కూడా గురుకుల పాఠశాల విజిట్ చేస్తున్నాం. పూర్తిగా మరి నాశనమైన ఈ గురుకుల పాఠశాలలు. అందుకొరకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ గురుకుల పాఠశాలను కాపాడుకోవడం కోసం అన్ని కుల సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని ఏవైతే ప్రగతిశీల సంఘాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రేవంత్ రెడ్డి కుట్రల నుంచి ఈ గురుకుల పాఠశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా అయితే స్వర్ణయుగాన్ని చూసి
ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్థాయికి ఈ గురుకులాలు పోయినాయో ఆ గురుకులాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 2000 కుటుంబాలు, ఈ 2000 ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా మళ్ళీ డ్యూటీ లోపలికి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. రేపు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. ఈరోజు 2000 మందిని తీసేసి రోడ్ల మీద పడేసి వాళ్ళ మీద ఘోరంగా అన్యాయం చేసిండ్రు. ఇది ఉపాధ్యాయ సంఘాలు కూడా దీన్ని కూడా ఈ కుట్రను గుర్తించాలని కూడా మరి నేను డిమాండ్ చేస్తూ ఇప్పుడు మరి మిత్రుడు సుమన్ బాలరాజు గారు, గువ్వాల బాలరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో